హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే మొబైల్. దీన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. ఇది ఈరోజు మన ఇండియాలో లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రైజింగ్ వివరాలు మాత్రం నాకు తెలియదు. నాకు తెలిసిన వెంటనే కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దీనికి సంబంధించిన ప్రైజింగ్ అలాగే ఎప్పటి నుంచి సేల్లోకి రాబోతుంది అనేది తెలుసుకోండి. అండ్ బాక్స్ పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే అని రాస్తుంది. ఇది హీలియో G35 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అండ్ 4GB ప్లస్ 64GB వేరియంట్ మన దగ్గర ఉంది. ఒక వేరియంట్ ఉండొచ్చు 4GB ప్లస్ 64GB వేరియంట్. ఇది అరౌండ్ నేను అనుకోవడం మాత్రం 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో. జనరల్గా వీళ్ళకి 6 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో మంచి మార్కెట్ ఉంది. సో అందుకని వీళ్ళు అదే బడ్జెట్లో పెడతా ఉంటారు. అండ్ బాక్స్ మీద ప్రైస్ మాత్రం 11,000 రూపాయలని ఉంది, కానీ ఇంత అయితే ఉండదు. అరౌండ్ ఒక 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు అని అయితే అనుకున్నాను. ఇక్కడ మనకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. హాట్ 10 ప్లే అని ఉంది, అలాగే 4GB ప్లస్ 64GB, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. అండ్ 6.82 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మీకు ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ రెండు సపోర్ట్ చేస్తుంది. ఇది XY7తో వస్తుంది. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇక్కడ మీకు ప్రైజింగ్ మాత్రం 11,000 రాస్తుంది. అలాగే మీకు ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.780 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.771 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. పైన ఒక కవర్ ఉంది, అలాగే 2 స్టిక్కర్స్ ఉన్నాయి. వీటిని మనం కట్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మొబైల్ ఫోన్ ఉంది. ఇది మనకి లైట్ గ్రీన్ కలర్లో ఉంది. దీని వీళ్ళు మోర్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు. సో ప్రజెంట్గా అయితే మొబైల్ పక్కకు పెడదాం. అండ్ ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. అండ్ బాక్స్ లోపల మీకు ఒక ఛార్జర్ ఉంటుంది. ఇది రెగ్యులర్ 10 వాట్ ఛార్జరే, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ మీకు ఇక్కడ మైక్రో USB కేబుల్ అయితే ఉంది. మనం ఇంకా 2021లో ఉన్నాం, వీళ్ళు ఇంకా మైక్రో USB కేబుల్సే వాడుతూనే ఉన్నారు. సో బడ్జెట్ మొబైల్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అండ్ లోపల మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఒక కేస్ కూడా ఉంది. ఇది మనకి హార్డ్ కేస్ అనమాట, కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది కవర్ స్టైల్ ప్రొటెక్టర్ అనమాట, గ్లాస్ అయితే కాదు. ఇవన్నీ మనం పక్కా పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్కి పైన ఒక చిన్న పేపర్ అంటే ఇచ్చారు వీళ్ళు స్టిక్కర్ స్టైల్లో. దీంట్లో మనకి టెక్నికల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేశారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది, ప్లాస్టర్ లాగా వేస్తారు వీళ్ళు. ఇది కూడా మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది మోర్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ మనకి 4 ఉన్నాయి. 4 2 కెమెరాలు, ఒకటేమో జస్ట్ డిజైన్ కోసం AI అని పెట్టారు. అండ్ ఇక్కడ మనకి 4 LED ఫ్లాష్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో అల్టిమేట్గా మనకి 2 కెమెరాలు. అందులో ఒకటి మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, రెండోది అన్స్పెసిఫైడ్ కెమెరా. దీంట్లో ఎంత మెగాపిక్సెల్ అనేది వీళ్ళు ఇవ్వలేదు. జనరల్గా ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కోసం యాడ్ చేసినట్టున్నారు. అండ్ మనకి ఇక్కడ చూడటానికి మాత్రం కొంచెం మంచిగానే ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీతో ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇది మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టికే, గ్లాస్ కాదు, ఎలాంటి మెటీరియల్ కూడా కాదు, జస్ట్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ అంటాం కదా, అలాంటిది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఏమీ లేదు. సైడ్కి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ ఉంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్ ఉంది, USB పోర్ట్ ఉంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. దీంట్లో మనకి 4GB ర్యామ్తో వస్తుంది, అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మరి సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఒకవేళ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఎ టైం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ కాన్ఫిగరేషను. ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లేలో మీకు 6.82 ఇంచెస్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో బ్రైట్నెస్ మీకు 440 nits ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ మీకు 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30 fps తో.
అండ్ రెండోది ఒక అన్స్పెసిఫైడ్ కెమెరా ఉంది, మేబీ ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కోసం యూజ్ చేసినట్టున్నారు. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో కూడా మీరు వీడియో రికార్డింగ్ 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. అండ్ దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ XYS 7తో ఇది వస్తుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లేకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఇది 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ కస్టమ్ స్కిన్ XYSతో వస్తుంది. సో దీంట్లో డిఫాల్ట్గా మీకు ఒక లాంచర్ ఉంటుంది, XYS లాంచరు. అండ్ మీకు అన్ని యాప్స్ కూడా ఇలా హోమ్ స్క్రీన్ మీద కూడా అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ మీరు ఒకసారి లాంచర్ ఓపెన్ చేస్తే దీంట్లో మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ దీంట్లో మీకు కొన్ని డిఫాల్ట్గా బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ అని ఇంకా రకరకాల యాప్స్ ఉన్నాయి. ఒక 10 యాప్స్ వరకు వీళ్ళు బ్లోట్వేర్ యాప్స్ తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. సో నో ప్రాబ్లం, మీకు ఇందులో బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉన్నా కానీ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలరీ ఉంటుంది. అండ్ మీకు డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు అన్ని ఫోన్స్లో కూడా ఇలాగే తీసుకొస్తున్నారు, వీళ్ళు కూడా ఇలాగే తీసుకొచ్చారు. మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 64 GB అని ఉంది, అలాగే 4 GB ర్యామ్ అని ఉంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ డ్యూయల్, అలాగే టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. అండ్ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని చూపిస్తుంది. అలాగే దీంట్లో మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే సెక్యూరిటీ ప్యాచ్ మీకు February 5th అయితే దీంట్లో ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 64 GBలో మీకు ఎంత స్టోరేజ్ ఖాళీగా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్తే మీకు అవుట్ ఆఫ్ 64 GBలో మీకు 52 GB ఖాళీగా ఉంది. అంటే నియర్లీ 12 GB ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ అవుట్ ఆఫ్ 4 GB ర్యామ్లో మీకు 2.45 GB మీకు ర్యామ్ అనేది ఫ్రీగా ఉంది. అండ్ మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫాల్ట్గా మనకి దీంట్లో బేసిక్ ఫంక్షనాలిటీస్ మొత్తం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఒకసారి వైఫై స్టేటస్ చూస్తే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా రెగ్యులర్ 2.4 GHz అలాగే 5 GHz బ్యాండ్ రెండు కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇంటర్ఫేస్ మాత్రం బాగానే ఉంది, కొంచెం పర్లేదు, ఫాస్ట్గానే ఉంది, మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీకు బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంతో మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మీకు డిఫాల్ట్గా ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి సో దీంట్లో మనం రెగ్యులర్గా చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి చాలా ఫాస్ట్గానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక మనకు దీంట్లో రెగ్యులర్గా ఫీచర్స్ మీకు కావాల్సిన అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్లేదు, 4 GB ర్యామ్తో ఇది వస్తుంది కాబట్టి మీరు ఒకసారి లుక్ అయితే వేయండి. అండ్ దీంట్లో మేజర్గా మనకు కావాల్సింది కెమెరా. ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే మీకు డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కెమెరా మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్ మోడ్, అలాగే దీంట్లో బ్యూటీ మోడ్, బొకే మోడ్, అలాగే ఏఆర్ షార్ట్ మోడ్ అని ఇలా రకరకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఏఆర్ షార్ట్స్ కూడా దీంట్లో తీసుకోవచ్చు. డిఫరెంట్ యానిమేషన్స్ అయితే దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మేము ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చూద్దాం. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు డిఫాల్ట్గా 1080p వరకు రికార్డ్ చేయగలదని ఇది చూపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ కూడా మీకు అలాగే ఉంటుంది. సో జనరల్గా మీకు ఫోటో క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ ఫోన్స్లో జస్ట్ యావరేజ్ ఉంటుంది. మీరు మనం ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. మనం మంచి లైటింగ్ కండిషన్లో మంచి ఫొటోస్ అయితే ఇస్తుంది. సో లో లైట్ కండిషన్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాయి ఇలాంటి ఫోన్స్లో. సో అవి అయితే మనం అడ్జస్ట్ అవ్వాలి. నార్మల్గా డే లైట్ కండిషన్లో మాత్రం ఇమేజెస్ మంచి క్వాలిటీతోనే వస్తాయి. ఇక్కడ మీరు చూసారు కదా, సో దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఇమేజ్ మనం తీయవచ్చు. లైటింగ్ కండిషన్ బాగుంటే మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే దీంట్లో వస్తాయి అనమాట. ఇప్పుడు దీంతో కొన్ని శాంపిల్స్ ఇస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లేకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. జనరల్గా ఇన్ఫినిక్స్ బ్రాండ్కి 6 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో మంచి మార్కెటే ఉంది. వీళ్ళు ఈ బడ్జెట్లో ఎక్కువగా మంచి డిస్ప్లే తీసుకొస్తూ ఉంటారు, పెద్ద డిస్ప్లేలు. జనరల్గా మీడియాని ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు, ఆన్లైన్ క్లాసులు, ఇలాంటి వాళ్ళ కోసమే ఇవి వీళ్ళు జనరల్గా తీసుకొస్తూ ఉంటారు. అండ్ బ్యాటరీ కూడా వీళ్ళు బాగా ఇస్తారు. అండ్ మీకు ఓఎస్ కూడా పర్లేదు, మంచి స్పీడ్గానే ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మాత్రం మంచి ఫీచర్స్తోనే వీళ్ళు తీసుకొస్తారు. ఒకవేళ మీకు ఈ బడ్జెట్లో ఈ ఫీచర్స్తో ఓకే అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రైజింగ్ వివరాలు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అవన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.